ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ప్రత్యేకంగా చిన్న వయసులో అనవసరంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు సరైన రీతిలో లేకపోవడం వల్ల కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థ తల్లిదండ్రులకి బాగా ఇబ్బంది గురవుతున్నారని ఊహించని విధంగా ఫీజు పెంచేసి వాళ్ళు కష్టపడి సంపాదించే ప్రతి నెల జీతంలో కూడా సుమారు 50% వాళ్ళకే ఆ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళకి ఆ ఫీజుకే పరిమితం అవుతుందనే విషయం పార్టీ తరఫున మీ అందరం కూడా తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి కేజీ నుంచి పీజీ వరకు కూడా అందరినీ చదివిద్దాం, అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అర్హత అన్నప్పుడు దాన్ని క్వాంటిఫై ఎట్లా చేసామంటే బిలో పావర్టీ లైన్ ఉన్న తెల్ల రేషన్ కార్డులో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవడానికి ఈ ఫీజు అధికంగా పెంచుతున్న కార్పొరేట్ స్కూల్స్ని కాలేజెస్ని ఖచ్చితంగా నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ తరఫునే మేము ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రతి కుటుంబంలో కూడా అనేక వ్యాధులు ఈ రోజున వస్తున్న తరుణంలో ప్రభుత్వ వైద్యశాలలో సరైన రీతిలో వైద్య సౌకర్యాలు అందడం లేదు. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్ళమన్నప్పుడు ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. అనేక కొత్త ప్రశ్నలు వస్తున్నాయి, అనేక ప్రొసీజర్స్ ఇంకా డీప్గా పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. దాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మేము కర్నూలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక మంచి అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ప్రతి కుటుంబాన్ని సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకం పార్టీ తరఫు నుంచి మేము ముందుగా ఏర్పాటు చేసి మా జన సైనికులందరికీ కూడా ఇది వర్తించేటట్టు గొప్ప ప్రక్రియ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. దీనికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే పార్టీ దీన్ని భరించి ముందుగా జన సైనికులందరినీ కూడా ఆదుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు అన్ని ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు ఇంకా పెరగాలి, మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక రెసిడెన్షియల్ కాలనీ డెవలప్ చేసి అక్కడే డాక్టర్లకి, ఆ ఆసుపత్రి సిబ్బందికి, వాళ్ళ ఫ్యామిలీస్కి, బిడ్డలకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు ప్రభుత్వం తరఫు నుంచే మనం ఏర్పాటు చేస్తే తప్పకుండా డాక్టర్లు కూడా సహకరించి మారుమూల ప్రాంతాల్లో కూడా మంచి వైద్య సేవ కార్యక్రమం అందించేటట్టు ప్రయత్నం చేస్తామని మేము అందరం కూడా పార్టీలో నిర్ణయించుకున్నాం. సో ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మంచి విధానాలు పర్టికులర్గా సమాజంలో వెనుకబడిపోయిన వర్గాలకు క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు చూస్తున్న పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ప్రజా సమస్యలపైన కేవలం ఐడెంటిఫై చేయడమే కాకుండా, గుర్తించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పనిచేసే పార్టీ జనసేన పార్టీ. సో ఈ సందర్భంగా నేను మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తెనాలికి. ఆయన కూడా ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు తెనాలి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఒక షెడ్యూల్ తయారు చేసుకుని తెనాలి నియోజకవర్గంలో మనందరితో పాటు ఆయన కూడా పలకరించుకోవడమే కాకుండా తెనాలికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాల గురించి కొంతవరకు ఆయన స్టడీ చేశారు. సో రేపటి రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఇంకా మంచి సేవలు అందిస్తారని భావిస్తూ శ్రీనివాస్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఒక బీసీ వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను నాదెండ్ల మనోహర్ గారి చొరవతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నేను గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం జరుగుతోంది. అంటే సుమారుగా గత 30 సంవత్సరాలు ఎప్పుడూ కూడా నాకు తెలిసి రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎవరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేయకపోవటం చాలా దుర్మార్గంగా, రాజకీయ పార్టీలు దుర్మార్గంగా ఆలోచించాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మార్పు రావాలి, ప్రజల్లో పాలనలో మార్పు తేవాలి అనే ఉద్దేశంతోనే జనసేన ప్రజల్లోకి రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మార్పు కావాలి, మాకు ఈ ప్రభుత్వాలు వద్దు, అవినీతి లేని పాలన అందించేటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటామని ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. మేము ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం.
తిరుగుతూ ఉంటే ఆ గుంటూరు దగ్గరలోనే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఒక సోదరుడు చెప్పాడు, ఏమంటే గతంలో లాల్ జాన్ బాషా గారు మీలాగే సామాన్యుడు, ఆ రోజున మేము పార్టీ చూడలేదు, ఏ పార్టీ తరఫున పోటీ చేసినా కూడా పెద్దవాళ్ళని కాదని ప్రజల్లో ఉండేటువంటి లాల్ జాన్ బాషా గారిని గెలిపించాం. మేము అందరం కూడా ఈ రోజున అట్లానే మేము కుల మతాలు చూడట్లేదు, పార్టీలు చూడట్లేదు, సామాన్యుడిగా మాకు అందుబాటులో ఉండేటువంటి మీలాంటి వాళ్ళ వ్యక్తినే మేము ఆదరిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే ఒక ముస్లిం సోదరుడికి వచ్చినటువంటి ఆలోచన అది. సామాన్యుడిని పార్లమెంట్ సభ్యుడికి పంపించాలి, మనకు కావాల్సినటువంటి అన్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అన్ని సౌకర్యాలు పొందాలనేటువంటి ఆలోచన వారికి అంటే మార్పు కోరుతున్నారు అనే దానికి నిదర్శనం చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే తెనాలిపట్నం విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా మన రైల్వే స్టేషన్ చూస్తే ఎక్కడా కూడా దాన్ని బాగు చేసే విధానం కానివ్వండి, ఆధునీకరించే, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఇది, తెనాలి లైన్ చాలా పెద్ద లైన్, దాన్ని ఆధునీకరించడం కానివ్వండి, ప్రజలు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఉన్నటువంటి నాకు తెలిసి 5 నిమిషాలకు 5 ట్రైన్స్ వెళ్తాం, నిమిషానికి ఒక ట్రైన్ వెళ్ళేటువంటి పరిస్థితి తెనాల్లో. ఎక్కడా కూడా ప్రజల సౌకర్యార్థం ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం కూడా చాలా దారుణంగా ఉంది. అటువంటి విషయాన్ని మేము మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెనాలి యొక్క రైల్వే స్టేషన్ని చాలా సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి హెవీ లైన్ అది, ఆ బిజీగా ఉన్న ట్రాఫిక్ లైన్ అది, ట్రాఫిక్ లైన్ కోసం ఎక్కువ మంది ప్రయాణికులు రావడం జరుగుతుంటుంది. ఆ ప్రయాణికులందరూ కూడా అనేక సౌకర్యాలు కల్పించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తాం. అట్లా ఇకపోతే మన మనోహర్ గారు ఆ రోజున స్పీకర్గా ఉన్న సమయంలో పెదరావూరు నుంచి నందివేలు వరకు అనుకుంటు సార్, నందివేలు వరకు రోడ్డు వేయడం జరిగింది తప్పితే తర్వాతి కాలంలో ఎక్కడా కూడా ఈ తెనాలి చుట్టుపక్కల సంబంధించినటువంటి ఎక్కడా కూడా రోడ్డు వేయడం చేసినటువంటి సందర్భం లేదు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతాం. మా ప్రభుత్వం రాగానే తెనాలి టు నారాకోడు రోడ్డు, అట్లానే ఆ నందివేలు నుంచి మంగళగిరి రోడ్డు, అట్లానే ఇటు బుర్రిపాలెం రోడ్డు వైడెన్ చేసి ప్రజలందరూ కూడా ఫ్రీగా ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా, అంటే ఉన్నటువంటి సిటీని మేము డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకంటే ప్రజల యొక్క ఆస్తులను ఈ వ్యవహారాలతో సంబంధించిన విషయం, కానీ ఊరు బయట ఉన్నటువంటి రోడ్లన్నింటిని కూడా వైడెన్ చేసి అందరూ కూడా ఫ్రీగా ఊళ్ళోంచి బయలుదేరితే 5-10 నిమిషాల్లో తెనాలి పట్టణంలోకి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం మేము. అంటే నేషనల్ హైవే కానుకొని ఉన్నటువంటి గుంటూరు బుడంపాడు దగ్గర కానివ్వండి, మంగళగిరికి కానివ్వండి, అంత దుర్మార్గం. ఈ రోజున మంగళగిరి వెళ్ళాలంటే 40 నిమిషాలు పడుతుంది, గుంటూరు వెళ్ళాలంటే 40 నిమిషాలు పడుతాం. అటువంటి పరిస్థితులు రాకుండా నేషనల్ హైవే కలిసేటువంటి అన్ని రోడ్లను కూడా రోడ్డు వేయడం చేసి పెద్ద రోడ్లు వేసి ఫ్రీ ట్రాఫిక్, అందులో యాక్సిడెంట్లు మనం చూస్తాం. దుగ్గిరాల దగ్గర ఉన్నట్టు ఆ కాలువల దగ్గర చాలా యాక్సిడెంట్లు చూసాం మనం. ఆ టర్నింగ్స్ కానివ్వండి, ఆ వాతావరణాన్ని మార్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. అట్లానే ఈ రోజున బీసీస్ కోసం, ఎస్సీస్ కోసం, ఎస్టీస్ కోసం, మైనారిటీస్ కోసం చాలా హామీలు ఇచ్చున్నాం. ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిగా చేసేది మనోహర్ గారు చెప్పినట్టుగా స్టూడెంట్స్ని, అంటే బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని 5 సంవత్సరాలు రాగానే వారిని స్కూల్లో చేర్పించే విధంగా కూడా మేము వారందరూ దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ప్రభుత్వంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ లేకుండా జనసేన పార్టీ తరఫున అంటే పార్టీ పరంగా ఈరోజు డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలందరినీ దత్తత తీసుకొని వారిని చదివించి వారికి ఏ చదువులో అయితే వారు ప్రాముఖ్యత పొందుతారో దానిలోనే ఉద్యోగాలు కూడా ఇప్పించి వారి కుటుంబానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అంటే పిల్లల్ని చదివించే కార్యక్రమం తీసుకుంటేనే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులు, ఒక బాధ్యత తగ్గుద్ది. ఈరోజు చదువుకోవాలంటే సామాన్యుడు చదువుకోవాలంటే మున్సిపల్ స్కూల్స్లో, పంచాయతీ స్కూల్స్లో, మండల స్కూల్స్లో కూడా ఎక్కడా కూడా చదువు సరిగా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ముందు ఆ స్కూల్స్ని బాగు చేస్తాం, మేము దత్తత తీసుకుంటాం పిల్లల్ని, మా పార్టీ ద్వారా వాళ్ళని చదివిస్తాం, వారికి ఉపాధి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా కులాలు మతాలు లేనటువంటి పార్టీగా ప్రభుత్వంగా మేము ప్రజల ముందుకు వచ్చాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. డెఫినెట్గా జనసేన ప్రభుత్వం రాబోతాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అధికారులు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో అవినీతి చేసే విధంగా కూడా భయపడే విధంగా కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటుంది. నీతివంతమైన పాలన అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే ఉత్తినే
ప్రతిసారి మీటింగ్లు పెట్టడం, డ్వాక్రా మహిళలను పిలిపించడం, స్టూడెంట్స్ రోడ్డుపై పిలిపించడం, ఇటువంటి కార్యక్రమాలు కాదు కావాల్సింది. లేదు పార్టీ మీటింగ్లు పెట్టగానే ప్రజలందరూ తీసుకెళ్ళటం, సారా ప్యాకెట్లు ఇవ్వటం, పలావ్ ప్యాకెట్లు ఇవ్వటం, ఇటువంటివి కాదు ప్రజలకు చేసేది పార్టీలు అంటే. ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు అందిస్తే వారు సుఖంగా సౌకర్యంగా ఉంటారు. అటువంటి విధానాన్ని మేము కొనసాగించడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది. అందుకని వారందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ సారా ప్యాకెట్లకి పలావ్ ప్యాకెట్లు ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి అన్నింటినీ బంద్ చేసి ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలి, పార్టీ అంటే ఎట్లా ఉండాలి, ఒక ప్రణాళిక ఉంది మా దగ్గర. దాని ప్రకారం పోతూ ఉంటాం. ఎందుకంటే అనుభవజ్ఞులైనటువంటి మనోహర్ గారు ఉన్నారు, నీతిగా నిజాయితీగా పాలన అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరిద్దరు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందో ప్రజల ద్వారానే తెలుసుకుంటాం. మేము చెప్తే మేము ఇది చేస్తున్నాం మీరు వినండి అని చెప్పడం కాదు, ప్రజల దగ్గర నుంచి మేము సూచనలు తీసుకుంటాం. ప్రజలు ఇదైతే మాకు మేలు జరుగుతుందంటే దాన్ని చేయడానికి మేము ముందుకు వస్తాం. కాబట్టి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రజలపై చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో అవినీతి కానివ్వండి, రేషన్ కార్డులు ఇప్పిస్తూ ఉంటారు, కమిషన్లు తీసుకుంటారు, ఇల్లు ఇస్తూ ఉంటారు, కమిషన్లు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఇటువంటి కమిషన్ల సిస్టమ్ని మేము అరికట్టబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వం మాకు ఈ రోజున మంచి చేసింది, మంచి చేయబోతోంది అనే ఉద్దేశంతో వస్తున్నారు. మంచి చేసి అనిపించుకునే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ అందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటూ చాలా సంతోషం. రాజకీయాల్లో మార్పు రావాలనుకుంటున్నారు, ప్రభుత్వాల్లో మార్పు రావాలనుకుంటున్నారు, ప్రభుత్వాధికారుల దగ్గర మార్పు రావాలనుకుంటున్నారు. అటువంటి ప్రజల యొక్క మనసు తెలుసుకున్నటువంటి మేము ప్రజల యొక్క వారి యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడబోతా ఉన్నాం, ప్రజల ముందుకు రాబోతా ఉన్నాం. ఈ యొక్క మార్పుని మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. కేవలం జనసేనతో ఇది సాధ్యం అవుతుందని ప్రజలు చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ప్రజలందరికీ కూడా ఒకటే మనం చేసుకుంటా ఉన్నాం. ఎక్కడా కూడా ప్రలోభాలకి లొంగమని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అటువంటి ఎవరైనా ప్రలోభాలకి లొంగేటువంటి పార్టీలు వస్తే తిప్పి కొడతామని కూడా చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రేపు 11వ తారీఖు ఎలక్షన్లో డెఫినెట్గా జనసేన పార్టీ ముందంజలో ఉంటుంది. గాజు గ్లాస్ గుర్తుగా వాళ్ళు ఓటైపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం